నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరితగతిన సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అనాథ వృద్ధులను ఆదుకోవడం అందరి బాధ్యత. అల్లోల దివ్యారెడ్డి సూచన. త్వరిత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల విజ్ఞప్తులను ఆమె స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని, శాఖల వారీగా పెండింగ్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాట్సాప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. C-section. అనాథ వృద్ధులను ఆదుకోవడం అనేది అందరి బాధ్యత అని క్లిమాం గోశాల నిర్వాహకురాలు మాజీ మంత్రి అల్లోల ఇంద్రారెడ్డి కోడలు అల్లోల దివ్యారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శి నగర్ మస్తాన్ దుబ్బ ప్రాంతంలో డవ్ అనాథ వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం, బట్టలను పంపిణీ చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సేవాభావంతో ఇలాంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం లాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
దివ్యారెడ్డిని పలువురు వృద్ధులు ఆప్యాయంగా పలకరించగా ఆమె సైతం వారిని ఆప్యాయత దగ్గర తీసుకొని ఆరోగ్య విషయాలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఆపద వచ్చినా తమను కలవాలని సూచించారు. చల్లంగా ఉండు బిడ్డ అంటూ వృద్ధులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిఏ నాలం శ్రీనివాస్, పాకాల రామచందర్, మంచాల శ్రీకాంత్ యాదవ్, మహేష్, భాస్కర్, రమేష్, వినయ్, రవికిరణ్ తదితరులు ఉన్నారు. ఉత్తరాంధ్ర మన అల్లంలో దివ్య మేడం గారు రావడం జరిగింది. వారు ఇటువంటి పేద కుటుంబాలకు ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో మరి వాళ్ళకు కావాల్సిన దుస్తులు పంపించేద్దామని చెప్పేసి దాంతోపాటు ఒక 2 days ముందు భోజనం కూడా అరేంజ్ చేశారు. మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళకు మంచి భోజనం చేపిద్దాం, మంచి దుస్తులు ఇద్దామని చెప్పి ఆలోచనతో ఆ కాన్సెప్ట్తో వారు రావడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినచో చాలా బాగుంటుంది. మానవ సేవయే మాధవ సేవ. సమాజంలో జీవన విధానం మనం ఒక మంచి పని చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎల్లవేళ ఉంటాయి. మీరు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే అందరూ ఓల్డ్ ఏజ్, ఒక కొడుకు పెట్టినా పెట్టకున్నా వాళ్ళందరినీ మరి ఇదే ఒక రాము గారు మెయింటైన్ చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ జ్వరం వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా మీకు మెడిసిన్స్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా వారి యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా శుభ్రంగా పరిసర ప్రాంతాలు కూడా ఎందుకంటే నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వారు రాము గారికి కూడా మేము ప్రత్యేకంగా అభినందన చెప్తా ఉన్నాం. గారు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వారి పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధాశ్రమానికి వచ్చి మా వృద్ధులకు మరి సరిపడా వస్త్రాలు మరి అన్నదాన కార్యక్రమం చేపట్టింది కాబట్టి వారికి మా డవ్ వృద్ధాశ్రమం తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకారాలు ఎప్పుడన్నా ఉండాలని అదేవిధంగా మా వృద్ధుల తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది కాబట్టి సో మేము ఆ మేడం అనివార్య కాలం వల్ల అటెండ్ కాలేకపోయాం కాబట్టి సో భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఇలాంటి పుట్టినరోజులకు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. కుంటాల మండలంలోని ఓల గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను వివరాలు సేకరించారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించడం, వారి సందేహాన్ని నివృత్తి చేయడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుంటల మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ కమల్ సింగ్, ప్రత్యేక అధికారులు ఎజాజ్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా కొనసాగుతున్న ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశాలకు టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రవేశ పరీక్షను కొండాపూర్లోని ఉన్నత పాఠశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దాసర్ శంకర్, పెంట అశోక్ జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోని అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఈ ట్రస్ట్ ద్వారా రెసిడెన్షియల్ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 29 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, జిల్లా నాయకులు తొడిశెట్టి భూమన్న, వీరేషులు పాల్గొన్నారు. సోన్ మండలం సిదిలకొండ గ్రామంలో అక్రమ D1 పట్టాలు రద్దు చేయాలని కోరుతూ వీడీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ జలాశయంలోని ముంపుకు గురైన గ్రామంలో భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం 23 ఎకరాల మిగులు భూమిని ఉంచిందని, కానీ కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు. 2022 D1 పట్టాలను అప్పటి కలెక్టర్ రద్దు చేసినప్పటికీ మళ్లీ సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ పట్టాలను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
మీ వాళ్ళు కొంతమంది వచ్చి మీ జరిగింది, అమ్మ వచ్చి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మన 100% ఎంక్వైరీ చేపిస్తాం అండ్ మీకు న్యాయం వచ్చే విధంగా చూస్తాం. మీ అందరూ ఇంత దూరం వచ్చారు అంటే చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ టైం రావడానికి అవసరం లేదు, మీ కొంతమంది వచ్చి చెప్తేనే కూడా మనం చేస్తాం, అదే మన పని. థ్యాంక్ యూ. సిద్ధులకుంట గ్రామంలో గ్రామ అవసరాల కోసం అప్పుడున్న గవర్నమెంట్ గ్రామ సరిహద్దుల్లో 20 నుంచి 25 ఎకరాల భూమి గ్రామ అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. దానికి అక్రమ పట్టాదారులుగా 420 సర్వే నంబరు 70 సర్వే నంబర్లో కొందరు అక్రమ D1 డబుల్ D1 పట్టాలు సృష్టించి వాటిని వాళ్ళ పేర్ల ఇతరుల పేరు నుంచి వాళ్ళ పేరుని ట్రాన్స్ఫర్ చేసుకుని ఊరికి సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిని కలెక్టరు 2022లోనే రద్దు చేయమని ఆల్రెడీ ఇట్లా ఒకటి నోటీస్ కూడా ఇచ్చింది. వాళ్ళ పేరు మీద పట్టా కూడా రద్దయింది. అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు బోర్లు వేయించి కలెక్టరు ఆదేశాలకు వ్యతిరేకంగా బోర్లు వేయించి మళ్ళీ అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి పోలు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఆపడానికి దాన్ని నిలిపివేసి దాన్ని ఊరు అవసరం కోసం ఇవ్వవలసిందిగా మా ఊరుకు చెరువు లేదు, చెరువు నిర్మించుకోవడం కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి దాని ఊరు అవసరాలకు తీర్చడానికి కోరుతున్నాము. భారత్లో అక్రమంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబడిన రోహింగ్యాలను గుర్తించి వెంటనే వారిని దేశం నుంచి పంపించి ఇవ్వాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు, సారంగపురం మండలం తహసీల్దార్కు, ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడినట్లు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం రావడం జరిగిందని, అదేవిధంగా కొందరు పాకిస్తాన్లు గ్రామాలలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం ఉందని, వారి ఆధార్ కార్డు తీసుకుని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, రావుల రామ్నాథ్, అంజుకుమార్ రెడ్డి, సారంగపురం మండలంలో బీజేపీ మండలాధ్యక్షుడు నరేష్, సాహెబ్రావు, గంగారెడ్డి, కరిపే విలాస్, రాజేశ్వర్, సామల వీరయ్య, ఎల్లన్న, కరుణసాగర్ రెడ్డి, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అయితే పాకిస్తానీయులు మరియు బంగ్లాదేశ్ మరియు రోహింగ్యాలు ఎవరెవరైతే ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నారో, ఎవరైతే వీసాలు సమయం అయిపోయినా వారికి వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసినా కొంతమంది సహకారంతో వారు అక్రమంగా ఈ దేశంలో ఉంటున్నారు. దీనివల్ల అయితే ఇది మన దేశ రక్షణ విషయంలో క్రియాశీలంగా అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వీరిని బయటికి పంపిస్తే తప్ప మనం అనుకుంటున్న అయితే విదేశీ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకు దీంట్లో భాగంగా మన దేశ పౌరులు అన్ని మతాలు అన్ని కులాల వారికి కూడా అభ్యర్థిస్తున్నాము. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు ఎవరైతే ఉన్నారో వీరిని పంపించే బాధ్యత ఒక భారతీయుడిగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. దాంతో పాటు ఈ ఏదైతే భారతదేశ రక్షణ కోసము మరియు ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కూడా ఒక పౌరులుగా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే పాకిస్తానీయులు ఉన్నారో, ఎవరైతే వీసా మీద వచ్చారో, ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో, పర్మనెంట్ వీసా మీద వచ్చేసి ఇల్లీగల్గా ఉంటున్నారో ఆ పాకిస్తానీయులను ఏరివేసి మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలను కాపాడుకోవడానికి మరియు అంతర్గత శత్రువులను కూడా నిర్మూలించడానికి ఏదైతే ఆదేశించబడిందో 1964 వీసా యాక్ట్ ప్రకారము జాతీయ హోంశాఖ ఉత్తర్వులు జరిగింది. కాబట్టి ఇది అధికారుల బాధ్యతనే కాదు, మన పౌరులందరిది కూడా 140 కోట్ల మంది పౌరులది బాధ్యత. మన చుట్టుపక్కలనే పాకిస్తానీయులు ఉంటారు, వాళ్ళ అంతర్గత శత్రువులా ఉండి ఇవాళ మీరు చూసినారు పంజాబ్లో 88,000 మంది మన భారత జాతి ఆడవాళ్లను పెళ్లి చేసుకొని నెలకోసారి వచ్చుకుంటూ పిల్లల్ని కంటూ ఒక పిల్లల ఫ్యాక్టరీ, కనే ఫ్యాక్టరీగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వారందరినీ మనం ఏరివేసి మనం పట్టించి మన భారతీయ కేంద్ర ప్రభుత్వానికి మనం సహకరించి మనవంతు సహకారం అందించి వారందరినీ ఏరివేయడంలో ప్రతి ఒక్క ప్రజలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఒక్కసారి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన సమాచారం హోంశాఖ, కేంద్ర హోంశాఖ నుంచి రావడం జరిగింది. దాని కొరకే మరి తెలంగాణలో గ్రామాలలో కొందరు విదేశీయులు, పాకిస్తానీయులు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా రోహింగ్యాలు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినట్టుగా సమాచారం ఉంది. దాని కొరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి
వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారి ఆధార్ కార్డులు తీసుకొని ఆ ఆధార్ కార్డు సరి అయినదా కాదా, ఇక్కడి నివాసితుడా కాదా, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చి వీసా ముగిసినా కూడా ఇక్కడే ఉంటున్నాడా మొదలైన వివరాలు సేకరించి వాళ్ళను తక్షణమే వీసా ముగిసిన వాళ్ళను కూడా తక్షణమే పాకిస్తాన్కు పంపి పట్టణంలోని నాయుడువాడ గల గుట్టవీరన కళ్యాణ మండపంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బుర్రకథ సోమవారంతో ముగిసింది. నాయుడువాడ పంచశిల్పి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా శనివారం గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా ముగింపు రోజున సోమవారం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాదం అరవింద్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పడకపురం శ్రీనివాస్, పులాస భారత్, సింహరాజు, సాగర్, విఘ్నేష్, నరేష్, నాంపల్లి శ్రీనివాస్, కట్ట నరసింహాచారి, ఎనుగుర్తి శంకరయ్య, వంగల అశోక్, కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరితగతిన సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అనాథ వృద్ధులను ఆదుకోవడం అందరి బాధ్యత. అల్లోల దివ్యారెడ్డి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.